దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమవుతుంది. ప్రతి వీధిలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వినాయక ప్రతిమలు కొనుగోలు చేసే బిజీలో భక్తులు ఉన్నారు. మన పురాణాల ప్రకారం వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితి పండుగ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలోని చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఖైరతాబాద్ గణపతి తొలి పూజ నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజలో పాల్గొంటారు. గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్ గణపతిని గవర్నర్ దర్శించుకుంటారు. ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమ అత్యంత శోభాయమానంగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్, చెప్పండి, ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ రహీం, 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఏడాది నిరీక్షణ తర్వాత మళ్ళీ భక్తులకు మహాగణపతి దర్శనం ఇవ్వనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 70 సంవత్సరాల అంటే ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టాపించేసి 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 70 అడుగుల మహాగణపతిని ఈసారి ప్రతిష్ఠించారు. ముఖ్యంగా ఏకో ఫ్రెండ్లీ, పర్యావరణ హితంగా మహాగణపతి రూపుదిద్దుకుంది. దాదాపు 190 మంది పైగా కళాకారులు నెలల పాటు శ్రమించి అద్భుతమైన మహాగణపతిని ప్రజల ముందుంచారు. ముఖ్యంగా మహాగణపతికి ఈ ఏడాదికి మహాగణపతిని రూపుదిద్దడంలో ఎన్నో ప్రత్యేకతలను కూడా కళాకారులు పొందుపరిచారు. ముఖ్యంగా 7 ముఖాలు అంటే మహాగణపతికి రైట్ సైడ్లో శివుడు, విష్ణువు, అదేవిధంగా మహేశ్వరుడు, అదేవిధంగా రైట్ సైడ్లో పార్వతి, మహాలక్ష్మి, సరస్వతి, ఇట్లా అదేవిధంగా 14 చేతులతోటి మహాగణపతి విగ్రహం రూపుదిద్దుకుంది. ఇక మహాగణపతి పాదాల కింద బాల అయోధ్య, ఈ ఏడాది మనకి అయోధ్య ఎంతో పవిత్రత చోటు చేసుకుంది. ఇక బాల అయోధ్యుడి విగ్రహాన్ని కూడా మహాగణపతి పాదాల కింద ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహాగణపతి పాదాల కింద లెఫ్ట్ సైడ్లో రాహు కేతువులు, అదేవిధంగా మహాగణపతికి రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం జరిగిన సంఘటనను భక్తులకు తెలియజేసే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మళ్ళీ మహాగణపతికి లెఫ్ట్ సైడ్లో పార్వతీ కళ్యాణం ప్రజలకు తెలిసే విధంగా
గుర్తుకొచ్చే విధంగా కూడా అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఖైరతాబాద్ మహాగణపతి ఎంతో ప్రత్యేకత ఉంది. గణేష్ పండుగ వచ్చిందంటే చాలు ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ గణేష్ని ఒక్కసారైనా చూడాలి అని ఎంతో ఆరాట పడుతుంటారు. అదేవిధంగా గత ఏడాది కూడా మహాగణపతిని దాదాపు 22 లక్షల మంది పైగా భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఇక ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ గణేశుని పూజలో పాల్గొంటారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నుంచి గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలతోటి దాదాపు 11 రోజుల పాటు కూడా ప్రతి గల్లీ కూడా గణేష్ నినాదాలతోటే గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలతోటే మార్మోగుతూ ఉంటాయి. ఇక ఉదయం నుంచే మహాగణపతిని దర్శించుకోవాలి, ఆ గణపతిని దర్శించుకోవాలి. అదేవిధంగా తమ కుటుంబం అంతా కూడా అంతే మంచిగా జరగాలంటూ కూడా భక్తులు వచ్చి మొక్కుకుంటున్నారు. ఇంకా ఈసారి 70 ఖైరతాబాద్ మహాగణపతిని వరుసగా 70 సంవత్సరాలు అయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఉండడం, అదేవిధంగా 70 అడుగుల మట్టితోటి 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం అనే ఎన్నో ప్రత్యేకతలను కూడా ఈసారి మహాగణపతి విగ్రహాన్ని రూపుదిద్దడంలో మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహాగణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. అదేవిధంగా ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని 11 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి 17 నిమజ్జనం వరకు కూడా ఒక్కసారైనా సరే మహాగణపతిని చూడాలి అన్న ఒక ఆతృతతోటి ప్రజలందరూ ఈ ఖైరతాబాద్కు వస్తుంటారు. అదేవిధంగా అలా వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో ఈసారి ప్రత్యేకంగా షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ముందుగా ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం నుంచి జంజం సమర్పణ తర్వాత 11 గంటలకి తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత పూజలు అందుతూనే ఉంటాయి. 3 గంటలకి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. ముఖ్యంగా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, పబ్లిక్ ప్రజలందరూ కూడా మహాగణపతిని ఇక్కడ చూడడానికి వస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ మళ్ళీ ఏడాది పాటు కూడా గుర్తుండేలా ఫోటోలు ఇవన్నిటిని కూడా ఫోటోలు అన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతానికైతే మహాగణపతి దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. రహీం. రైట్ విశాల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. అప్డేట్స్ తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.